ఏపీసీఐడిని నారా లోకేష్ తన మార్క్ స్టైల్లో దెబ్బ కొట్టాడా? వారంలో 2 సార్లు ధమ్కీ ఇచ్చాడా అంటే అవునని సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో విష్ణు. సార్, ఏపీసీఐడికి నారా లోకేష్ తన స్టైల్లో దెబ్బ కొట్టాడు అని తన మార్క్ని ఏపీసీఐడి మీద అలా చూపించాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఏంటి సార్ అసలు? సో ఏపీసీఐడికి ఈయన ధమ్కీ ఇచ్చారా లేదంటే ఏపీసీఐడి ఈయనకి ధమ్కీ ఇచ్చారా అనేది అర్థం కావట్లే. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ ఈయన్ని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏదో అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తూ ఒక పిటిషన్ ఏసీబీ కోర్టులో వేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీసీఐడి వాళ్ళు ఒక పిటిషన్ వేశారు అరెస్ట్ చేయాలని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో. ఆల్రెడీ ఇంతకుముందు ఫైబర్ నెట్ కేసులో ఉన్నారని చెప్పి ఒక కేసు వేశారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నారని చెప్పి ఒక కేసు వేశారు. త్వరలో లొకేషన్ అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేశారు. ఏపీసీఐడి అరెస్ట్ చేయబోతుంది త్వరలో అని చెప్పి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు అదే జైల్లో లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చేసి లోపల పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి రకరకాలు చెప్పారు. అయితే సీన్ కట్ చేస్తే లోకేష్ తన టాలెంట్ ఏంటి, తన రాజకీయపరమైన పరిణితి ఎంత ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కానీ ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ని కానీ చూస్తుంటే డెఫినెట్గా ఒక సీనియర్ పొలిటీషియన్ వ్యవహరించారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళి లోకేష్ ఢిల్లీలో నేషనల్ మీడియాలో ఫేస్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిజాలేంటి అనేదాన్ని నేషనల్ లెవెల్లో బాగా ఎక్స్పోజ్ చేశారు. సో అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళని సీనియర్ జర్నలిస్ట్ని ఫేస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి వాళ్ళతోటి ఫేస్ చేసి లోకేష్ మంచి ఇంటర్వ్యూలు ఇచ్చి అసలు స్కిల్ డెవలప్మెంట్లో ఏమీ లేదు, అనవసరమైనటువంటి కేసుని బనాయించారు చంద్రబాబు నాయుడు మీద అనేది ఎలివేట్ చేశారు దేశవ్యాప్తంగా కూడా. ఎలాగో రాష్ట్రంలో ఎలాగో అది ఎలివేట్ అవుతుంది, ఎందుకంటే లోకల్ మీడియా ఉంటుంది కాబట్టి లోకల్ మీడియా దీంట్లో వాస్తవాలు ఏంటి అనేది బయటపెడుతుంది. బట్ నేషనల్ మీడియాలో దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా లోకేష్ చాలా కీ రోల్ పోషించారు. ఆ తర్వాత అసలు లోకేష్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఏపీసీఐడి రకరకాలుగా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఢిల్లీ కూడా వెళ్ళారు. ఏపీసీఐడి ఢిల్లీకి కూడా వెళ్ళి ఆయనకు నోటీసులు కూడా ఇచ్చి రావడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళని కూర్చోబెట్టి కాఫీలు ఇచ్చి పంపించారు. అది పెద్ద న్యూస్ అయింది. సో ఆ తర్వాత అసలు లోకేష్ రాడు, ఆంధ్రప్రదేశ్కి రారు, ఆంధ్రప్రదేశ్కి వస్తే అరెస్ట్ చేస్తాడు, అందుకే ఢిల్లీలో ఉండిపోయారు అది ఇది అని చెప్పి మాట్లాడారు. సరే, సీన్ కట్ చేస్తే ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి విజయోత్సవ సభ కూడా జరుపుకున్నారు. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కానీ లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కానీ దోషులను ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళని ఈయనేదో మ్యానిపులేట్ చేస్తున్నారు, సో వాళ్ళ చేత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే రెడ్ డైరీ అనేది విజయోత్సవ సభలో రెడ్ డైరీ అనే ఒకదాన్ని చంద్రబాబు నాయుడుకి అందజేశారు. చంద్రబాబు నాయుడుకి అందజేసిన సందర్భంగా ఆ రెడ్ డైరీలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనేది ఒక పెద్ద చర్చ నడిచింది. ఆ రెడ్ డైరీలో ఉండేటువంటి పేర్లు ఎవరి ఉంటాయి? సహజంగా ఏపీసీఐడికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రధానంగా ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి కదా. అలాగే జిల్లాలకు సంబంధించిన కానిస్టేబుల్ నుంచి రకరకాల క్యాడర్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ ఇబ్బందులు పెట్టారో, చట్టానికి విరుద్ధంగా ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరి పేర్లు సహజంగా ఉంటాయి. దాంతోపాటు ఏపీసీఐడికి సంబంధించిన సునీల్ది కానీ లేదంటే సంజయ్ది కానీ వీళ్ళది కూడా సహజంగా ఉంటాయి. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆ రెడ్ డైరీని బేస్ చేసుకొని లోకేష్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. లోకేష్ మేము అధికారంలోకి వస్తే మీ అంత చూస్తామని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. బెదిరించి ఆయన కొన్ని సాక్ష్యాలను కూడా కేసులు కూడా తప్పుదావ పట్టించే అవకాశం ఉంది. కాబట్టి లోకేష్ని మేము అరెస్ట్ చేస్తామని చెప్పి ఒక పిటిషన్ వేశారు మన ఏసీబీ కోర్టులో. సో ఆ పిటిషన్ అంటే పెండింగ్లో ఉంది. సో ఆ పిటిషన్ మీద ఏం చేస్తారంటే అసలు తీసుకోవాలన్నా, దీంట్లో అసలు శానిటీ ఉందా, తీసుకునేటువంటి శానిటీ ఉందా లేదనేది ఏసీబీ కోర్టు పరిశీలిస్తుంది. సో దాంతో ఒక ధమ్కీ ఇచ్చారు. అంటే అసలు శానిటీ ఉందా, తీసుకునేదానికి లేదా అనేది. ఆ రెడ్ డైరీలో పేర్లు ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని విచారణకి అసలు చేయాలా లేదా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో అదొక ధమ్కీ సిఐడి వాళ్ళకి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ ఉన్నాడు కదా, ఎన్ఆర్ఐ అరెస్ట్ అయ్యారు. ఎన్ఆర్ఐ యష్ దాన్ని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేస్తూ ఆయన మీద సుమోటోగా ఒక కేసు కూడా బుక్ చేశారు. బుక్ చేసినటువంటి సందర్భంగా ఎప్పటి కేసో అది. ఏపీసీఐడి వాళ్ళు ఏంటి, అతను అమెరికా నుంచి వచ్చినటువంటి విషయాన్ని ఎలా తెలుసుకున్నారో కానీ
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే అతను అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి. మొన్నటి వరకు ఏమనుకున్నామంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసుని ఎంటర్ అయ్యే అవకాశం లేదు, కాబట్టి ఇక నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్రీగా తెలంగాణలో ఉండొచ్చు అనేది ఒకటి. అంతకుముందు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరు ఒకటే కాబట్టి తెలంగాణ ఆంధ్ర పోలీసులు ఒకటయ్యి ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయించారు. అలాంటి పరిణామాలు ఈసారి ఉండకపోవచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్ఆర్ఐ యష్ని అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణ పోలీసులు ఇప్పటికి కూడా సహకారం అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ పోలీసులు తెలియకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎలా అదుపులోకి తీసుకుంటారు ఎన్ఆర్ఐ యష్ని. ప్లస్ లుకౌట్ నోటీసు ఒకటి ఇవ్వడం జరిగింది. బట్ లుకౌట్ నోటీసు ఇచ్చినందువల్ల తెలంగాణ పోలీసులకి అనుమతి లేకుండా ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్లారా అనేది కూడా ఒకటి. అంటే తెలంగాణ పోలీసుల సంబంధం లేకుండా లుకౌట్ నోటీస్ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో పరిధిలో కాదు కాబట్టి ఎయిర్పోర్ట్ పరిధిలో తీసుకెళ్ళచ్చు అనుకుంటున్నా నేను. సో బహుశా నేను అనుకుంటా అది ఒక లుకౌట్ నోటీస్ పెండింగ్లో పెట్టారా లేకపోతే లుకౌట్ నోటీస్ ఇష్యూ చేసి అతన్ని అరెస్ట్ చేశారా అనేది ఒకటి తేలాల్సి ఉంది. సో అలా కాకుండా తెలంగాణ పరిధిలో అంటే తెలంగాణ లిమిట్స్లో కనుక అరెస్ట్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ పోలీసుల అనుమతి అయితే కావాలి. ఎయిర్పోర్ట్ పరిధిలో నేను అనుకుంటా నేషనల్ సెక్యూరిటీ ఉంటుంది అనుకుంటా, వాళ్ళది కావాలి. లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి వాళ్ళ అభ్యంతరం చెప్పకపోయి ఉండొచ్చు నేను అనుకోవటం. సో కాబట్టి ఇక్కడ తెలంగాణ పోలీసుల సహకారం ఉందా లేదా అనేది ఒక సందేహం, క్లారిటీ లేనటువంటి పరిస్థితి. సో ఇక యష్ను అరెస్ట్ చేసిన తర్వాత లోకేష్ చాలా క్లియర్గా ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసి ఇంకుండేది 100 రోజులు జగన్మోహన్ రెడ్డికి, ఈ 100 రోజులైనా కరెక్ట్గా ఉండు. సో ఎన్ఆర్ఐ వచ్చి శంషాబాద్లో దిగంగానే ఏపీసీఐడీపై అరెస్ట్ చేయటం ఏంటి అని చెప్పి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇమీడియట్గా కోర్టులో వేయటం జరిగింది పిటిషన్ వేయగానే అతనికి కోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత ఆయనకి విడుదల చేశారు కూడా, వెంటనే విడుదల చేయటం జరిగింది కూడా. సో ఇది కూడా ఏపీసీఐడికి వెంటనే విడుదల చేసేటువంటి పరిస్థితులు లోకేష్ తీసుకొచ్చాడు. మేమంతా అండగా ఉంటాం, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం అని చెప్పి అతను తీసుకుని అతను పర్సనల్గా తీసుకుని అతనికి యష్ అనే అతనికి అండగా నిలబడి ఏపీసీఐడి వాళ్ళు అతన్ని జైల్లో పంపించకుండా ఇమీడియట్గా అతన్ని వదిలేటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు. ఇది కూడా ఒక ధమ్కి ఏపీసీఐడికి. యాక్చువల్గా అతను వచ్చింది వాళ్ళ మదర్కి బాగలేదని చెప్పి వచ్చారు. వాళ్ళ మదర్కి బాగలేదని చెప్పి వస్తే వాళ్ళ మదర్ దగ్గరికి పోనీయకుండా ఎమ్మెల్యే అరెస్ట్ చేసేసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్తారు పోలీసులు, ఏపీ పోలీసులు. అది ఎంతవరకు కరెక్ట్? లుకౌట్ నోటీసులు ఇష్యూ చేస్తారు. సో ఇదంతా అంటే అది కొంత సోషల్ మీడియాలో అతను ఏదో పోస్టులు పెట్టారని చెప్పి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన్ని నువ్వు అరెస్ట్ చేయడానికి లేదని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కానీ వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని అంటే అది కేవలం కక్షపూరితమైనటువంటి చర్య. సో ఇమీడియట్గా బెయిల్ వచ్చింది. ఆయన ఇప్పుడు బెయిల్ మీన్స్ జైలు నుంచి బయటకు, పోలీస్ కస్టడీ నుంచి బయటకు వచ్చేసారు, ఫ్రీగా ఉన్నారు. ఇది కేవలం లోకేష్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కారణంగానే ఇది సాధ్యమైంది అనేది ఇప్పుడు